మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తున్నారని తెలిసిందో, ఎప్పుడైతే ఈ బహుజనులైనటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారని చెప్పేసి తెలిసిందో, కూటమి పెద్ద ఎత్తున దాడులు చేయటం మొదలుపెట్టింది. అగ్రకులాలకు చెందినటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గ్రామాల్లో వాళ్ళ పేటలకు వెళ్ళి వాళ్ళ నివాస ప్రాంతాలకు వెళ్ళి బండ బూతులు తిడుతూ హింసాత్మక ధోరణులను అనుసరిస్తూ కర్రలతో కత్తులతో దాడులు చేస్తూ గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి విషయం వైసీపీ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో పేదల పక్షాన నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా వీళ్ళు అడ్డుకోలేక ఈరోజు దాడులకు తెగబడతా ఉన్నారు, దారుణాలు చేస్తూ ఉన్నారు, హింసను ప్రేరేపిస్తూ ఉన్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పట్టణాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని కూడా సిట్ అధికారులకు దృష్టికి మేము తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారు ఎంతవారైనా కానీ వారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యంలో బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సిట్ అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుని ముఖ్యంగా దళిత బహుజనుల రక్షణ, వాళ్ళ ఆత్మరక్షణే కానీ వాళ్ళ ఆత్మగౌరవమే కానీ వాళ్ళ ప్రాథమిక హక్కులే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి వాళ్ళ హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాబట్టి వారి మీద తీవ్రంగా చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి సిట్ని కోరటం జరిగింది.